హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ హల్వా లడ్డు తయారు చేసి చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా, స్వీట్గా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. లడ్డు అని ఎందుకున్నానంటే ఇది మామూలుగా బీట్రూట్ హల్వా అంటారు. నేను లడ్డూని చుట్టుకుంటాను కాబట్టి బీట్రూట్ హల్వా లడ్డు అనుకుంటూ ఉంటాము. ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. 1/2 kg బీట్రూట్ తీసుకోవాలండి. గీ మీకు సరిపడా, షుగర్ వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను, 250 గ్రామ్స్. 500 గ్రామ్స్ బీట్రూట్కి 250 గ్రామ్స్ అయితే షుగర్ తీసుకున్నాను. ఇలాచీలు కొద్దిగా, కాజు వచ్చేసి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉండాలి, థిక్నెస్ కూడా ఉండాలి. ఒక జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకొని బీట్రూట్ స్లైసెస్ అన్నీ ఈ విధంగా అయితే వేసుకోవాలి. బీట్రూట్ని ఒక 5-6 లేదా పీసుల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి జారుకు సరిపడా వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేశాను. మనకు అన్నీ గ్రైండ్ అవ్వవు కదా, అక్కడక్కడ మిగిలిపోతాయి ముక్కలు. అవి మిడిల్లో పెట్టేసి, నాకైతే ఒక 2-3 పీసెస్ ఉన్నాయి, మిడిల్లో పెట్టేసి మూత పెట్టి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన ఈ బీట్రూట్ని ఒక కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గాను వస్తుంది, మన చేతికి పని లేకుండా ఉంటుంది. లేదు తురుముకోవాలనుకుంటే మీరు తురిమే పెట్టి తీసుకొని బాగా శుభ్రంగా అయితే తురిమేసుకోండి. నేనైతే ఇలా మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను, నీళ్ళు వేసుకోకుండా. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూపించిన 1/2 kg మొత్తము ఈ విధంగా కుక్కర్లో వేసేసి గ్రైండ్ చేసి 1 లీటర్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసేసాను. కల్తీ లేకుండా చిక్కటి పాలండి. ఇంకా అవే నీళ్ళు ఇంకా వేసుకోకూడదు, పాలతోనే చేసుకోవాలి. ఇలాచీలు నేను పౌడర్ వేయలేదు కాబట్టి నేను ఉడికించేటప్పుడు ఇలాచీలు ఈ విధంగా వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రాణించాలి. నేను 5 లీటర్ కుక్కర్ తీసుకున్నాను. మనం 1 లీటర్ మిల్క్ వేసాం కాబట్టి అవి పొంగిపోకుండా చూసుకోవాలి. మీకు చిన్న కుక్కర్లో 1 లీటర్ మిల్క్ వేసారంటే అన్నీ పొంగి కిందే పడతాయి స్టవ్ పైన. అలా వేసుకోవద్దండి. చేసుకున్న క్వాంటిటీని బట్టి పాత్ర లేదా కుక్కర్ అయినా కొంచెం పెద్ద సైజు తీసుకోండి. లేదు పాత్రలో చేసుకునేట్టుగా ఉంటే పాత్రలోనే చేసుకోవచ్చు. మనకు 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూపించాను కదా, మనకు పాలు అనేది అలానే ఉన్నాయి. అవి అలానే ఉంటాయి కూడా, ఎందుకంటే 3 విజిల్స్కే అవి పాలన్నీ ఎగిరిపోవు కదా, అలానే ఉంటాయి. మనకు జస్ట్ బీట్రూట్ అనేది మనకి ఉడకాలి, అందుకోసమే కడాలి అయితే లేట్ అవుతుంది. అందుకనేసి ప్రెషర్ కుక్కర్లో అయితే వేశాను. 3 విజిల్స్ రాణించిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ వెలిగించి తర్వాత ఏ కడాయిలో అయితే మీరు హల్వా బాగా చేసుకోవాలనుకున్నారో అది పెట్టేసుకోండి పాత్ర. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని జీడిపప్పు పలుకులు వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన ఈ బీట్రూటు పాలు మిశ్రమాన్ని మొత్తం వేసేసి హై ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలి. ఇది వేసిన వెంటనే ఒక్కసారి మిక్స్ చేశాను, తర్వాత ఏం అవసరం లేదు. ఈ స్టేజ్ వచ్చేంత వరకు అయితే 20 మినిట్స్ అయితే పట్టిందండి. నేను 20 మినిట్స్ తర్వాత ఇదే మిక్స్ చేస్తున్నాను. అవసరం లేదు మిక్స్ చేయాల్సింది, ఎందుకంటే అంత టైం అయితే తీసుకుంటుంది. అవన్నీ మనకి పాలు అనేది విరిగిపోయి పాలకోవలాగా వస్తుంది. చూడండి, కొంచెం గట్టిపడింది. అలాగా వచ్చేంత వరకు మనమే మధ్యలో మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మనము షుగర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు మిక్స్ చేసుకోవాల్సి వస్తుందండి. షుగర్ వేసి మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు తర్వాత మళ్ళీ మగ్గించుకోవాలి. నేనైతే స్వీట్ 1/2 కిలో తీసుకున్నాను. మేము ఎక్కువ స్వీట్ అనేది తీసుకోమండి. 1/2 కిలో బీట్రూట్కి 1/2 కిలో షుగర్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1/2 kgకి 1/2 kg వేసుకోండి. మరీ ఓవర్గా ఉంటుంది స్వీట్ అనేది, ఎగుటైపోతుంది, తినలేము. చూస్తున్నారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మీకు కావాల్సినంత నెయ్యి అయితే వేసుకోండి.
నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఆల్రెడీ మనకు మిల్క్లో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కదా, అందులోనే వస్తుంది గీ కూడా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల గీ అయితే వేసాను. జీడిపప్పు వేయించుకున్నప్పుడు వేసాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా కావాలనుకుంటే గీ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్నగా అక్కడే లో ఫ్లేమ్లో పెట్టేసి మంటని కదుపుతూ ఉండండి. తేమ అనేది ఎక్కడ ఉండకూడదు, కడాయికి అంటుకోకూడదు. మనకు అలా కలుపుతూ ఉంటే అది పైకి మనకి గరిటతో పాటు లేసి వస్తూ ఉంటుంది, అలా ఉండాలి. జీడిపప్పు వేసేయాలండి. తర్వాత మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నాను, తేమనేది ఏం లేకుండా. జీడిపప్పు పలుకులు వేయించుకున్నాం కదా, ఆ బౌల్లో నెయ్యి ఉంటే అది చలికి గడ్డగట్టిపోయింది. అందులోనే వేడిగా ఉండే బీట్రూట్ హల్వా వేసి అలా మిక్స్ చేసి అందులోనే వేసాను, అంతే, ఇంకేం లేదు. జీడిపప్పు వేసేసి ఇంకో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మగ్గించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా స్వీట్గా ఉండే ఈ బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది హల్వా ఇలా అయినా స్పూన్తో అయినా తినచ్చు, లేదా లడ్డూలు చుట్టుకొని అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే లడ్డూలు చుడతాను, ఎందుకంటే స్పూన్తోనే అలానే చేసామంటే పిల్లలు కొంచెం కింద వేసుకుంటూ మింద వేసుకుంటూ ఉంటారు. లడ్డూలు చేసామంటే ఒక్కొక్కటి అలా వేసుకొని తినేస్తారు నోట్లో. లడ్డూలు చేసి స్టోరేజ్ చేసుకున్నామంటే ఒక 2-3 డేస్ అయినా ఉంటాయండి, బయటే కూడా. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 వీక్ వరకైనా ఉంటాయి. లడ్డూలు చేసుకొని తింటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకోసము ఒక కప్పులో జీడిపప్పు వేసి అలా పెట్టాను. స్పూన్తో అయినా అలా అయినా తినచ్చు, లేదా ఇలా లడ్డూలు చుట్టుకొని అయినా పెట్టుకోండి. ఒక్కొక్క లడ్డు ఉండకి 1 లేదా 2 జీడిపప్పు పలుకులు వచ్చేలాగా చూసుకోండి. ఒక్కొక్క లడ్డు తింటూ ఉంటే ఆ జీడిపప్పు పలుకులు క్రంచీగా తగులుతూ ఉంటుందండి, భలేగా ఉంటుంది. డైలీ తినాలనిపిస్తుంది, కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. నాకైతే 1 అవర్ పట్టిందండి. బీట్రూట్ వాష్ చేసి కట్ చేసి గ్రైండ్ చేసి ఈ స్టేజ్కి తెచ్చేసరికి 1 అవర్ పడుతుంది, లేదా ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగానే అవుతుంది టైం కూడా. కానీ ఎంత కష్టపడ్డా కూడా తర్వాత టేస్ట్ ఉంటుంది చూడండి, భలేగా ఉంటుంది. పడిన కష్టం అంతా మర్చిపోయి అయితే హ్యాపీగా తినేస్తాము. ఇది ఇంత కష్టపడినా సరే డైలీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత టేస్ట్ అయితే ఉంటుందండి. హెల్దీ లడ్డు, వెజిటబుల్ స్వీటు, తప్పకుండా డైలీ అయితే ట్రై చేయండి. నేనైతే ఒక 10 డేస్కి 2 టైమ్స్ అలా చేస్తూ ఉంటాను. నాకు భలే ఇష్టం, మా పిల్లలు కూడా బాగా తింటారు. స్నాక్స్ బాక్స్లో కూడా లడ్డూలు పెట్టి పంపించేస్తాను. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే బీట్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఒక్కొక్క లడ్డు చుట్టుకున్నప్పుడు 1 లేదా 2 క్యాజు వచ్చేలాగా చూసుకోండి, భలే ఎంజాయ్ చేస్తారు. తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా క్రంచీగా భలేగా ఉంటాయి. ప్రతిరోజు 1 లేదా 2 లడ్డూలు అయితే తినేయచ్చండి. చూసారు కదా, 1/2 కేజీ బీట్రూట్కి ఎంత హల్వా అయిందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ వ్లాగ్లో వచ్చేసి మా పిల్లల సౌండ్లు అనేది కొద్దిగా వినిపిస్తూ ఉంటాయండి, అడ్జస్ట్ చేసుకోండి.